హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్గా ఆంటీస్ అయితే వినాయకుడిని కానీ దుర్గమాతను పెట్టినప్పుడైతే డ్యాన్స్ వేయరాదు కాబట్టి నేనైతే అందరికీ చెప్పట్లేను. వేయరాని వాళ్ళకి అయితే చెప్తున్నా. కొంతమంది పక్కన అందరికీ వేయబుద్ధి అవుతుంది కానీ వాళ్ళు వేయలేకపోతారు కాబట్టి పక్కకి రావతారు. ఇప్పుడైతే నేనైతే స్టెప్స్ చూపిస్తా. ఇప్పుడేమో చప్పట్లు, కొంతమంది పైన కొడతారు, రాని వాళ్ళేమో కింద కొడతారు, కింద కొడితేమో పైన కొడతారు. అందుకనే ఇప్పుడు నేను సింపుల్ స్టెప్స్ చూపిస్తా. వాళ్ళు ఇట్లా అడుగులు వేసుకుంటా, అడుగులు వేయకుండా ఇట్లా నడుచుకుంటా అయితే వెళ్తారు. ఆ విధంగా నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడైతే అది కాళ్ళు అయితే స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి. దగ్గరికి పెట్టుకున్న తర్వాత కాళ్ళు ముందరికి పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా కింద కొట్టాలి. ఇట్లా వాళ్ళు పైన కొట్టేటప్పుడు ఇట్లా కాళ్ళు వెనుకలు పెట్టుకొని సైడ్ కొట్టాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నా. 1 2 1 2 1 2 1 2. ఇప్పుడైతే దిమ్మి నాగారా సాంగ్ మీద స్టెప్ అయితే వేద్దాము. ఇదైతే సింపుల్ స్టెప్, నిలబడేసేది. ఫస్ట్ కాలు దగ్గరికి పెట్టుకోవాలి, తర్వాత ఇట్లా క్రాస్ నిలబడాలి. తర్వాత 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఇప్పుడు చూపిస్తున్న స్టెప్స్ అయితే నడుముకుంటా వేద్దాం. అంటే నార్మల్గానే వేద్దాం, అట్లా ఓవర్గా తీయడం ఏమొద్దు. చూడండి, 1 2 1 2. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. సెకండ్ స్టెప్ ఎట్లా ఉప్పుకుంటే కదా చూపిస్తాను. 1 2 3 4 5. చేతులు కాళ్ళు ఊపి వేయాలన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇంకా బాయ్ ఫ్రెండ్స్. మీకు నేర్పించింది అయితే మా బాబుకి కూడా నేర్పించిన. ఇప్పుడైతే వేస్తాం. మా బాబుతో కలిపి నేను వేస్తా. చూడండి, 1 2 1 2. నెక్స్ట్ స్టెప్ 1 2 3 4 5. ఇదైతే నేనైతే నేర్పించిన. 1 2 నెక్స్ట్ స్టెప్ దిమ్మి నాగారా. ఎట్లండు కాదు, 1 2 3 5. ఇప్పుడు 2 అయితే కలిపి వేస్తాం. 1 ఇప్పుడైతే వేరే స్టెప్. పూజ అంతకన్నా ఏముంది, ఒక 5 నిమిషాలు లేదు. నువ్వెందుకు